ఫార్ములా ఈ రేసు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కేటీఆర్ కి ఒకవైపు గోడదెబ్బ మరోవైపు చెంపదెబ్బ అన్నట్టుగా ఉందన్నారు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. ప్రజల సొమ్ము దోచుకుని లొట్టపీసు కేసు అంటూ ఎగతాళి చేశారన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్ళపై చర్యలు తీసుకుంటే అక్రమ కేసులు ఎలా అవుతాయని క్వశ్చన్ చేశారు ఆయన. దీనిపై కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. గారికి చుక్కెదురైంది, అటు గోడ దెబ్బ ఇటు చెప్పదెబ్బ. ఈ ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేసిన సందర్భంలో ఈరోజు ఈ కార్ రేసింగే ఉదాహరణ. ఈ మాట అంటే 700 కోట్ల లబ్ధి జరిగింది, లాభం జరిగింది అంటాడు. ఆ 700 కోట్లు ఎవరి ఖాతాలకు పోయినా నాయనట్టు చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజాధనం దుర్వినియోగమైనటువంటి అంశంలో ఎక్కడా రాజీ పడకుండా చట్టం తన పని చేసుకుపోయే విధంగా ఎవరు తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వారికి చట్టపరంగా శిక్ష పడాలని చెప్పని కోరుకుంటుంది తప్ప కావలసుకొని వారిపైన వెంటపడే